పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమరామంలో శివరాత్రికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, చెప్పండి, శివరాత్రి సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి చేరి ఉంటారు. ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజలు ఉన్నాయి దేవాలయంలో? బిందు చూడవచ్చు. ప్రధానంగా చూసినాక పంచారామ క్షేత్రాలైనటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం కానీ పాలకొల్లుకి సంబంధించిన క్షీరారామంగా ఆలయ స్వామి చూస్తుంటే కనుక ప్రధానంగా ఉన్నటువంటి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెండు పంచారామ క్షేత్రాలు కూడా ఉదయం నుంచి కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. చూస్తే మహాశివరాత్రి సందర్భం కూడా ఇక్కడ ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం సంబంధించి కూడా విశిష్టత ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఇక్కడ ఆలయం సంబంధించి మహాశివరాత్రికి ఏ విధంగా జరుగుతుంది, ఎలా ఉండదు? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ముందుగా హిందూ బంధువులందరికీ, భగవద్భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంచారామ క్షేత్రం. ఈ పంచారామ క్షేత్రాల్లో 5 ఆరామాలు: అమరావతి, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట. ఈ 5 ఆరామాలకి కూడా చాలా విశిష్టత ఉంది. తారకాసురుడు రాక్షసుడు తన మెడలో ఒక అమృతలింగాన్ని పెట్టుకుని లోకాలన్నీ కూడా అల్లకల్లోలం చేస్తుంటే, కుమారస్వామి తన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధంతో ఆ యొక్క లింగాన్ని 5 భాగాలుగా చేయడంతో మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే గుంటూరు జిల్లాలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 పడ్డాయి. ఈ ఆరామాల్లో కల్లా భీమారామం, మన సోమేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇక్కడ ఈ లింగాన్ని స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠ చేశాడు. చంద్రుడు ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ యొక్క లింగానికి పౌర్ణమికి చంద్రుడు, పూర్ణచంద్రుడు ఎలా అయితే ఉంటాడో, అలాగే అమావాస్యకి క్షీణచంద్రుడు ఎలా అయితే ఉంటాడో, ఆ యొక్క లింగాన్ని పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ, అలాగే తెల్లవర్ణంగా చాలా చల్లగా ఉంటుంది లింగం. గోధుమ వర్ణం అమావాస్య నాడు గోధుమ వర్ణంలో సహజ సిద్ధంగా కూడా ఆ లింగం అలా తయారవుతుంది. ఈ యొక్క దేవాలయంలో జనార్దన స్వామి వారి క్షేత్రపాలకుడు. అందువల్ల ప్రతి ముహూర్తాల సీజన్లో కూడా చాలా వేల కొద్ది వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఆలయంలో వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని చెప్పని ఈ యొక్క ఈ ఆలయంలో చాలా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ పంచారామ క్షేత్రంలో ఆ యొక్క శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. మిగతా ఆరామాల్లో కన్నా ఈ ఆరామంలో చాలా విశిష్టతగా జరుగుతాయి. ముందు 2 రోజుల ముందుగా పాంచాహిని దీక్షా కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యి అంకురార్పణ, ధ్వజారోహణ ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజున మహాశివరాత్రి రోజున స్వామివారికి ఉదయం తెల్లవారుజామున 2 గంటలలాగా అవుతూ స్వామివారికి అభిషేకాలు జరుగుతూ రాత్రి 11 గంటల దాకా కూడా అభిషేకాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి లింగోద్భవ కాలంలో మహానివేదన కార్యక్రమం పూర్తి చేసుకుని తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం. అలాగే రేపు సాయంత్రం, అనగా గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం. మరలా ఉదయం శుక్రవారం మళ్ళా అమ్మవారిని అత్తవారింటికి తీసుకొచ్చే విధంగా ఆడవాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రథాన్ని లాగుతారు. ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మహాపూర్ణాహుతి, తెప్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. బిందు, ప్రధానంగా చూస్తున్నాక పంచారామాల్లో ఉన్నటువంటి విశిష్టంగా సోమారామం సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఏదైతుందో చంద్రుడితో పరిశ్రమపడుతుందో కూడా 2 వర్ణాల్లో కూడా భక్తులకు దర్శనమిస్తుంటూ కూడా ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా నామస్మరణతో కూడా ఇక్కడ ఆలయం అంతా కూడా మారుమోగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. పవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.